హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. చాలా మందికి నడుము నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మన కేరళ పంచకర్మ ట్రీట్మెంట్లో వయసు పైబడిన వాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా? వన్స్ నడుము నొప్పి వచ్చిన తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలా ఇస్తారు? చాలా మంది పేషెంట్లు అండి సఫర్ అవుతూ ఉన్నారు. మ్మ్. మన చుట్టుపక్కల ఉన్న 10 మందిలో 8 మంది ఈ సమస్య బాధపడితే వాళ్ళే ఉంటారు, కనిపిస్తూ ఉంటారు మనకి. మ్మ్. ఇప్పుడు ఏమంటే మెయిన్ ఆ నడుము భాగంలో ఎల్ స్పైన్ అంటాం, లంబార్ స్పైన్ అంటాం. దానిలో L1 నుంచి L5 దాకా వర్టిబ్రల్ బోన్స్ అనేవి L1, L2, L3, L4, L5 అని వర్టిబ్రల్ బోన్స్ ఉంటాయి. మనం ఎక్కువ యూజ్ చేసే పార్ట్ కూడా నడుము భాగమే. అంటే మనం లేచి నడవాలన్నా, కూర్చోవాలన్నా, వంగాలన్నా, బరువులు ఎత్తాలన్నా, బరువులు దించాలన్నా మ్మ్. మన నడుమే మేజర్గా దాని యొక్క భారాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. నడుము భాగంలో కనుక మనం తినే ఆహారం వల్ల కానీ, మనం చేసే పనుల వల్ల కానీ మ్మ్. ఆ L1 to L5 వర్టిబ్రల్ బోన్స్ అనేవి బలహీనం అయిపోయినాయి అనుకోండి. మ్మ్. బలహీనమైనప్పుడు బోన్స్ మధ్యలో ఉన్న మెత్తటి సాఫ్ట్ కుషల్ లాంటి డిస్క్ ఉంటుంది. డిస్క్ అనేది ఉంటుంది. మ్మ్. ఆ డిస్క్ అనేది స్లోగా ఫస్ట్ బల్జ్ అవుతుంది. మ్మ్. బల్జ్ అయిన డిస్క్ ఉన్న తర్వాత స్లోగా బయటికి జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ ఏ పార్ట్లో జరుగుద్ది? L3, L4, L4, L5 అండ్ L5, S1. మ్మ్. ఈ ఏరియాలో ఏమవుతుందంటే ఉన్న డిస్క్ అనేది కొంచెం బల్జింగ్ లాగే స్టార్టింగ్లో. బల్జింగ్ స్టేజ్లో పర్లా, బల్జింగ్ స్టేజ్లో పేషెంట్కి పెయిన్ ఎప్పుడు నడుము భాగంలోనే ఉంటుంది. మ్మ్. వన్స్ బల్జ్ అయిన డిస్క్ స్లోగా బయటికి జరిగి డిస్క్ ప్రొట్రూజన్ లాగా లేదా డిస్క్ హెర్నియేషన్ లాగా అయిందనుకోండి, ఆ డిస్క్ బయటకు వచ్చి అక్కడ ఉన్న నరాన్ని టచ్ చేస్తుంది. మ్మ్. నరం టచ్ చేసినప్పుడు నడుము భాగంలో స్టార్ట్ అయిన నొప్పి అనేది నడుము నుంచి కాలంతా పారినట్టు మొదట థైస్ వరకే ఉంటుంది. మ్మ్. తర్వాత కింద దాకా అప్ టు ఫింగర్స్ వరకు వెళ్ళిపోతుంది. అంటే ఈ లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే అది అసలు ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. మ్మ్. అత్తిమీరులు వచ్చినట్టు, కాలంతా వీక్ అయిపోతున్నట్టు, అడుగు తీసి అడుగు ఇబ్బంది పడతా ఉంటాము. ఈవెన్ గడప దాటి కాళ్ళు పక్క వేయాలంటే పేషెంట్ వేయలేడు, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. మ్మ్. ఇంకా బాగా సివియర్గా ఉన్న పేషెంట్లకి మలమూత్రాలు కూడా కంట్రోల్ లేకుండా కాళ్ళు చచ్చిపెడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. మ్మ్. రీసెంట్గా మేము చూసాం పేషెంట్ ఇట్లాగే బాగా సివియర్ స్టేజ్, మలమూత్రాల కంట్రోల్ లేదు, అతనికి యూరిన్ కూడా ప్రాపర్ రాకపోతే పైప్ వేసుకొని, అంటే క్యాథెటర్ అంటారు, క్యాథెటర్ వేసుకొని మన హాస్పిటల్ అడ్మిట్ ట్రీట్మెంట్ తీసుకుని రీసెంట్గా డిశ్చార్జ్ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయాడు పేషెంట్. ఈ నడుము భాగంలో ఉన్న ఈ డిస్కులు బయటకు వచ్చి నరాలు అయిపోతున్నప్పుడు ఏమి దాని ఎఫెక్ట్ మెయిన్ కాళ్ళ మీద పడుతుంది. మ్మ్. అంటే కాళ్ళు వీక్ అయిపోయి కాళ్ళు చచ్చిపోయిన స్టేజ్లో ఉంటారు. అట్లాంటి స్టేజ్లో అల్లోపతి డాక్టర్కి ఏం చేస్తారు? ఇమీడియట్గా సర్జరీ చేయాలి. ఆ డిస్క్ బయటకు దాన్ని కట్ చేసి డిస్కెక్టమీ అంటారు, చేద్దాము, ఇమీడియట్గా చేయాల్సి ఉంటుంది. లేదంటే కాళ్ళు చచ్చిపడిపోతాయి అంటూ ఉంటారు. పేషెంట్ కంగారులో ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ సమస్య రిపీట్ అవుతూ ఉంటుంది. మ్మ్. ఎందుకు వెన్నెముక కేసులకి ఆపరేషన్ అనేది పరిష్కారం కాదు అంటే, అంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ వెన్నెముక అనేది ఒక పూసల దండలాగా, వెన్నుపూస అంటాం, అందుకే దీని పూసల దండలాగా ఉంటుంది. ఈ పూసలు మనం మెడలో వేసుకున్న పూసల దండలో ఏదైనా ఒక పూస బయటకు వచ్చిందనుకో లూజ్ అయిపోయి మిగతా పూసలన్నీ కూడా లూజ్ అయిపోతాయి. మ్మ్. అట్లాగే నడుము భాగంలో డిస్కులు బయటకు వచ్చినాయి కదా అని చెప్పి ఆ డిస్క్ని కట్ చేశారనుకోండి, దాని కింద డిస్క్ మళ్ళీ పై డిస్క్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లూజ్ అయిపోయి అది కూడా స్లోగా బయటకు జరగడం జరుగుతూ ఉంటుంది. మ్మ్. కాబట్టి వెన్నెముక సమస్యలకి ఆపరేషన్ అనేది పరిష్కారం కానే కాదు. దీనికి ఉపయోగ పరిష్కారం ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు. ఈ కేరళ పంచకర్మ చికిత్సల్లో ఈ నడుము నొప్పి పేషెంట్, అంటే దీని లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, ఈ లంబార్ డిస్క్ హెర్నియేషన్స్ ఏదైతే కేసులు ఉన్నాయో, సర్జరీ చెప్పిన పేషెంట్లకి సర్జరీ లేకుండా మా దగ్గరకు వస్తే మేమేం చేస్తాం, మీ పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని మనం ట్రీట్మెంట్ని 3 స్టేజెస్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ కంప్లైంట్ రావడానికి ఏదో ఒక కలుపు మొక్క మన ఒంట్లో ఉంటుంది, ఆ కలుపు మొక్కను తీసే ట్రీట్మెంట్ సెకండ్ స్టేజ్లో చేస్తాం. థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవ్వకుండా, మళ్ళీ కలుపు మొక్కలు రాకుండా నడుము భాగంలో ఉన్న L1 to L5 ఈ లంబార్ స్పైన్ మొత్తానికి స్ట్రెంథనింగ్ ఇచ్చే థెరపీస్ చేస్తాం. దీనివల్ల ఏమైందంటే పేషెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా, సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా ఒక లైఫ్ లాంగ్ ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆపరేషన్ అంటే L3, L4, L5 డిస్కులు బయటకు వచ్చి నరాలతో పోతున్న పేషెంట్కి సర్జరీగా అడ్వైజ్ చేస్తే, సర్జరీ అవసరం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఒక్కసారి మన హాస్పిటల్కి వచ్చి ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. మళ్ళీ సమస్య రాకుండా జీవితాంతం హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.